హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఫ్రెండ్స్, మన పలకసర్లు కాసుల పేరు డిజైన్ ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ పలకసర్లు కాసుల పేరుని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొంత గ్యాప్ తర్వాత ఈ మధ్యకాలంలో నేను పలకసర్లు కాసుల పేరు వీడియోస్ చేయలేదండి. బహుశా ఒక 4-5 నెలల నుంచి బహుశా చేయలేదేమో. చాలామంది కమెంట్స్లోనూ ఫోన్స్ ద్వారా ఇలా నాకు వాట్సాప్లోనూ పలకసర్లు కాసుల పేరు మరొక్కసారి కొత్త వ్యూవర్స్ కోసం, కొత్త సబ్స్క్రైబర్స్ కోసం సగౌరవంగా మరొక్కసారి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. పలకసర్లు కాసుల పేరు మరొక్కసారి మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, పలకసర్లు కాసుల పేరు బహుశా ఈ డిజైన్ తయారు చేసిన ఈ వెయిట్లో, ఈ ఫినిషింగ్లో ఇంత అద్భుతంగా డిజైన్ని ప్రజెంట్ చేసిన, క్రియేట్ చేసిన క్రెడిట్ మన ఛానల్కే దక్కుతుందండి. అది మీ అభిమానం ఇచ్చిన ఆ శక్తితోనే, ఆ పవర్తోనే బహుశా ఈ డిజైన్స్ క్రియేట్ చేయగలిగామేమో అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. అండ్ ఈ డిజైన్ గురించి చెప్పాల్సి వస్తే చాలా అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. అంటే కాసుల పేరు గురించి సెర్చ్ చేసేవారు, కాసుల పేరు చేయించుకోవాలనుకునేవారు. కాసుల పేరు ఎవరికి ఇష్టం ఉండదండి? పలకసర్లు ఎవరికి ఇష్టం ఉండవు? ఈ రెండు అద్భుతాలే. ఇవి మనం క్రియేట్ చేసి ఏం కాదండి, ఎప్పటి నుంచో ఉన్నవే. బట్ వీటి రెండింటిని కలపడం ద్వారా ఒక డిజైన్ క్రియేట్ చేయొచ్చు అనే థాట్ మాత్రం అది కొంత మీ ఫీడ్బ్యాక్తోనూ, కొంత మా ప్రయత్నంతోనూ జరిగిందని చెప్పాలి. సో ఈ అద్భుతమైన పలకసర్లు కాసుల పేరు మొజనైట్ కాంబినేషన్లో ఈ డిజైన్ ఏ ముహూర్తం అంటే మొదలుపెట్టిన ముహూర్తం ఏంటో కానివ్వండి, నాన్ స్టాప్గా ఈ ఆర్నమెంట్ రిపీట్ చేయడం జరిగింది. అంత అభిమానం, అంత ఆదరణ పొందిందనమాట. కాసుల పేరు కావాలి అనుకుని చూసేవాళ్ళు వాళ్ళ మైండ్లో ఏ డిజైన్ ఉన్న కాసుల పేరు గురించి మన కాసుల పేరు దగ్గర చూసి ఆగిపోతారు. ఇలా ఎన్నోసార్లు జరిగిందండి. బ్రైడల్కి అంటే వెడ్డింగ్స్ కోసం స్పెషల్గా అన్ని ఏజ్ల వారి కోసం ఈ పలకసర్లు కాసుల పేరు తయారు చేయడం జరిగిందండి. అలాగే సక్సెస్ అయింది కూడా. అంత బ్యూటిఫుల్గా ఎవరు వేసుకున్నా, నేను ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు ఆడపిల్లలకి అన్ని ఏజ్ల వాళ్ళకి అలా వేసి చూస్తూ ఉంటామండి. అద్భుతంగా ఉంటుందండి. మాకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఆ సేమ్ థాట్, ఆ సేమ్ ఫీల్ కస్టమర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుందండి. వాళ్ళు ఒక్కొక్కసారి నాకు చాలాసార్లు వాళ్ళు మెళ్ళ వేసుకుని నాకు ఆ స్క్రీన్ షాట్ ద్వారా, ఫోటో ద్వారా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎలా ఉందండి, చాలా బాగా నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా నేను చేసిన వీడియోస్ కన్నా దీనికి జరిగిన మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి. ఒకళ్ళు ధరిస్తే అది చూసి ఇంకా నలుగురు చేయించుకోవటం అలాగా. సో అలాంటి అద్భుతమైన డిజైన్ అండి, ఎక్స్ట్రాడినరీ డిజైన్. అలా సెట్ అయిందనే చెప్పాలి. అది ఇంటెన్షనల్గా కానివ్వండి, మానవ ప్రయత్నం కానివ్వండి, ఏదైనా అలా క్రియేట్ అయిందని చెప్పాలి. సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ డిజైన్ 20 ఇంచులు చేశానండి. బ్యాక్ చైన్ లేకుండా వెనక డోరీ ఇవ్వటం జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు 20 ఇంచులు చేయటం జరిగింది. ఈ డిజైన్, ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ విడ్త్ ఏదైతే ఉందో, ఈ డిజైన్ ఏదైతే ఉందో మనం ఎప్పుడు మార్చలేదండి. మొదలుపెట్టిన రోజు నుంచి కూడా అఫ్కోర్స్ మొజనైట్ ప్లేస్లో కొంతమంది వారి బడ్జెట్ ఫీజిబిలిటీని బట్టి రియల్ అన్కట్స్కి వెళ్ళారు, చేశాం. బట్ 90% హారాలు మనం మొజనైట్లో చేయడం జరిగిందండి. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. కాసుమాల ఇది చూసిన వారు చాలామంది 70 గ్రామ్స్ అండి, నమ్మలేకపోతున్నాం, 70 గ్రామ్స్లో ఇంత హెవీగా వచ్చిందా అని అడుగుతూ ఉంటారండి. దీనికి కారణం ఒకటేనండి, నేను చాలాసార్లు చెప్పాను. పలకసర్లు మనం దీనికి గుల్ల పలకసర్లు వాడాం. పలకసర్లు మీకు తెలుసు సాలిడ్ ఉంటాయి. జనరల్గా చైన్లో అన్నీ సాలిడే చేస్తూ ఉంటామండి. ఆ సాలిడ్లో వచ్చే ఆ మజా రెండో దాంట్లో రాదు. ఆ సాలిడ్ పీస్లో ఎక్స్ట్రాడినరీ పలకసరు అంటే 8 ముఖాలు కొట్టాలి అంటే అంత గట్టి పీస్ కావాలి. బట్ ఇది ఈ హారానికి వచ్చేటప్పుడు మనం చేసిన అదే పలకసర్లు సాలిడ్ ఇక్కడ వాడామనుకోండి, ఈ హారం 150 గ్రాములు అవుతుందండి. అది చాలామందికి అది అందని ద్రాక్ష పండులాగా అయిపోద్ది. చాలామంది ఆశపడతారు తప్ప అంత బడ్జెట్ని అందుకోలేకపోవచ్చు. బట్ మనం చేసిన ఈ క్రియేషన్, మనం చేసిన ఈ చేంజ్, ఒక్క చేంజ్
ఆ పలక్సర్ని గుల్లగా మార్చడం, ఫినిషింగ్ మిస్ కాకుండా, దానికంతా ఒక అద్భుతమైన ఆ చేతి పని, ఆ స్వర్ణకారుల పుణ్యమేనండి అది. వారు తయారు చేసిన ఆ అద్భుతాన్నే ఇలా ప్రజెంట్ చేయగలిగాం. సో ఎక్స్ట్రాడినరీగా గుల్ల వాడటంతో మనకిది 70 గ్రామ్స్ మొదలుపెట్టి 85 గ్రామ్స్లో ఫినిష్ అయిపోతూ ఉందండి. 60 గ్రాముల్లో కూడా చేయటం జరిగిందండి, ఇంకొంచెం షార్ట్ లెంగ్త్, అంటే ఒక 18 లేదా 16 ఇంచెస్. వాళ్ళ అవసరాన్ని బట్టి, బడ్జెట్ని బట్టి కొంతమంది షార్ట్ ధరించడానికి ఇష్టపడ్డారండి. బడ్జెట్ ఉన్నా లేకపోయినా అదే అంతే అందంగా వచ్చింది. ఆ షార్ట్ కూడా మిడిల్, అలాగే లాంగ్, ఇలా లెంగ్త్లు మారుస్తూ వచ్చామండి బడ్జెట్ని బట్టి. బట్ ఎప్పుడు ఏ రోజు ఈ విర్త్ కానీ, ఈ స్టోన్ సైజ్ కానీ, ఈ కాస్ట్ సైజ్ కానీ మార్చలేదండి. నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని చేసినా ఫినిషింగ్ అదే ఫినిషింగ్. కోర్స్ కొంతమంది మాకు డీప్ యాంటిక్ కావాలంటారు, కొంతమంది లైట్ యాంటిక్ కావాలంటారు, లేదంటే మాకు కొంతమంది ఎల్లో పాలిష్లో బాగుంటుందండి అంటారు. వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా పాలిష్ మార్చామండి. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ పీస్ యాంటిక్ పీస్ అండి. యాంటిక్ పాలిష్లో చేయటం జరిగింది. పలకసర్లు, కాసుల పేరు విత్ మొజనైట్స్, 20 ఇంచెస్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 70 గ్రామ్స్లో చేయటం జరిగింది. 20 ఇంచెస్ అంటే హారం ఫుల్ లెంగ్త్ అని చెప్పలేనండి. ఫుల్ లెంగ్త్ అనేటప్పటికి 22 ఇంచెస్ చేస్తూ ఉంటాం, జస్ట్ కొంచెం తక్కువ. కాస్త అంటే మీకు యావరేజ్ 5'4", 5'6" ఉన్న లేడీస్కి కంప్లీట్గా హారం అయిపోద్దండి. కొంచెం లావుగా ఉన్న, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 22 ఇంచెస్ వరకు వెళ్ళవలసి వస్తుంది. ఫుల్ లెంగ్త్ ఎంజాయ్ చేయాలి అంటే, ఫుల్ లెంగ్త్ హారం ధరించాలి అంటే. లేదు, యాక్చువల్గానండి ఇది ఏ లెంగ్త్లో చేసినా అదే అందం అండి. ఎక్కడికక్కడే లాంగ్ ఎంత అందంగా ఉంటుందో షార్ట్ అంత అందంగా వచ్చింది, మిడిల్ అంత అందంగా వచ్చింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. సో ఈ పీస్ మరొక్కసారి మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. దీని తర్వాత వచ్చే ఇమీడియట్గా వచ్చే వీడియో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు అంటే జ్యువెలరీ హిస్టరీలో ఆ డిజైన్ లేదండి. ఇంత అద్భుతంగా మీరు ఆదరించిన ఈ పలకసర్లు, కాసుల పేరుని పలకసర్లు బొట్టుమాలగా మారిస్తే ఎలా ఉంటుంది అనే క్రియేషన్ తోటి ఒక డిజైన్ వచ్చిందండి. జస్ట్ మన మైండ్లో వచ్చిన ఆ థాట్నే చేసేసాము, ఒక ఆర్నమెంట్ క్రియేట్ చేసాము. ఆ క్రియేషన్ ఎలా ఉంది, ఆ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి, ఆ ప్రయోగం ఎలా నచ్చిందో మీరు చెప్తే తప్ప నాకు తెలిసే అవకాశం లేదు. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. వీలైతే ఈ 2 ఆర్నమెంట్స్ కూడా పక్కన పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నానికి మీ జడ్జిమెంట్ యాడ్ అయితే ఇంకా మంచి డిజైన్స్ క్రియేట్ చేయగలుగుతాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.